పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట, విచారణ నవంబర్ 7కు వాయిదా. ₹12,000 కోట్ల ప్రజల డబ్బు అదానీ జేబులోకి వెళ్లింది. రాహుల్ గాంధీ. అరబ్ నేతలతో బైడెన్ భేటీ రద్దు ప్రకటించిన జోర్డాన్. సైన్యంతో కేంద్రం పబ్లిసిటీ. సిక్స్ జీ అభివృద్ధిలో చైనా ముందడుగు. యూజర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్, ఇకపై పోస్టు పెట్టాలంటే డబ్బు కట్టాల్సిందే. చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణను మరోసారి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో కోర్టులలో పిటిషన్ల ఫైట్ కొనసాగుతూనే ఉంది. పలు కేసుల్లో ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు, వాయిదాల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణను మరోసారి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. వ్యాపారవేత్త అదానీ బొగ్గు కుంభకోణానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధిక కరెంటు ఛార్జీలను వసూలు చేస్తున్నారని, ప్రజలకు చెందిన సుమారు ₹12,000 కోట్ల డబ్బును అదానీ జేబులోకి మళ్లించాలని రాహుల్ కేంద్ర సర్కార్పై విమర్శలు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన రిపోర్టుపై కామెంట్స్ చేశారు. అదానీ కోల్ స్కామ్ గురించి భారతీయ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇండోనేషియా నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేస్తున్నారని, ఆ బొగ్గు ఇండియాకు వచ్చేలోగా దాని ధర రెట్టింపు అవుతోందని, దీంతో మన కరెంటు బిల్లులు కూడా పెరుగుతాయని, పేద ప్రజల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నారని ఫైనాన్షియల్ టైమ్స్లో వచ్చిన కథనంతో ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే అని, ప్రజల నుంచి నేరుగా డబ్బును వసూలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దయింది. హమాస్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ఇవాళ యుద్ధ భూమిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత బైడెన్ జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అయితే నిన్న గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దయింది. బైడెన్ నేడు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్ నేతలతో సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసి, పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దయినట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాదీ తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు గాజా ఆసుపత్రి ఘటనపై బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలియగానే జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో మాట్లాడారు.
తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజేపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. 9 నగరాల్లో ఈ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. డిఆర్డీఓ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సైతం ఇందులో భాగస్వామ్యం కానున్నట్లు ఈ అంశంతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాని మోదీ ఫోటోతో పాటు ఉజ్వల్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కేంద్ర పథకాల్ని ప్రజలకు తెలియజేసేలా ఈ సెల్ఫీ పాయింట్లను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో రక్షణ శాఖ 822 సెల్ఫీ పాయింట్లను తీసుకురానున్నది. వీటిలో సైన్యం 100, ఎయిర్ ఫోర్స్ 75, నేవీ 75, డిఆర్డీఓ 50, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 50, సైనిక్ స్కూల్ 50, మిగతా రక్షణ విభాగాలు 422 సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దేశానికి రక్షణ కల్పించే సైనికుల ధైర్య సాహసాలను, పేరు ప్రఖ్యాతలను ప్రధాని మోదీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గత 75 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని విమర్శించారు. 6G నెట్వర్క్ను అభివృద్ధి చేయడంలో చైనా ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ డివైస్ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. ఈ పరికరం ద్వారా కాంతి సిగ్నళ్లను ఎలక్ట్రికల్ సిగ్నళ్లుగా మార్చకుండానే ఒక స్థానం నుంచి మరో స్థానానికి పంపించగలిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాటిలైట్ డివైస్ను ఈ ఆగస్టులో కక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో నాట్ ఏ బాట్ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్టు చేయాలన్నా, వేరొకరి ట్వీట్ను రీట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంతమేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి $1గా సంస్థ వసూలు చేయనుంది. ఈ కొత్త నిబంధనను మొదట న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే సభ్యత్వం పొందకూడదనుకునే కొత్త వినియోగదారులు పోస్టులను చదవడం, వీడియోలను వీక్షించడం, ఖాతాలను అనుసరించే వెసులుబాటు ఉంటుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.